హాయ్ వ్యూయర్స్, పెదవులు రోజు రోజుకి నల్లగా అయిపోతున్నాయా? అందమైన మృదువైన పెదవులు మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఎఫెక్టివ్ టిప్స్ని ఫాలో అయిపోండి. అందమైన మృదువైన ఎర్రని పెదవుల్ని కోరుకొని వారుండరు. అందమైన పెదాలు మీ నవ్వుకు మాత్రమే కాదు, ముఖ సౌందర్యాన్ని కూడా పెంచుతాయి. టీవీలలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్లో చూపించే లిప్ బామ్లు పొడిగా, అందవికారంగా ఉన్న పెదాలను అందంగా, ఆకర్షణీయంగా మారుస్తాయని చూపిస్తూ ఉంటారు. దానిలో ఎంత నిజముందో తెలియదు, కానీ ఒక సింపుల్ హోమ్ రెమెడీ ద్వారా మీ పెదాలను మృదువుగా అందంగా చేసుకోవచ్చు. అది ఎలానో తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఇప్పుడే క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంట్లో అందుబాటులో ఉండే గ్లిసరిన్ మాత్రం పెదాలను గులాబీ రంగులోకి మృదువుగా మార్చి పెదాలను హైడ్రేటెడ్గా ఉంచుతుంది. కొంచెం వెన్న తీసుకొని ఆ వెన్నలో తగినన్ని గ్లిసరిన్ చుక్కలను కలిపి పెదాలకు అప్లై చేయండి. ఇలా వారానికి 4 లేదా 5 సార్లు చేస్తే మీ పెదాలు కాంతివంతంగా మారుతాయి. పగిలిన మరియు పొడిగా ఉండే పెదాలకు ఇదొక మంచి ఔషధంగా చెప్పవచ్చు. ముఖ్యంగా గ్లిసరిన్ను శీతాకాలంలో వాడడం వలన మంచి ఫలితాలు పొందొచ్చు. శీతాకాలంలో పెదాలు పగలడం మరియు కొన్నిసార్లు పెదాలు పగిలి రక్తం కూడా వస్తుంటుంది. ఇలాంటి సమయంలో గ్లిసరిన్ అన్ని విధాలా సహాయపడుతుంది. సిగరెట్ తాగడం వంటి చెడు అలవాట్ల వలన పెదాలు ముదురు నలుపు రంగులోకి మారతాయి. ఇలాంటి సమయంలో గ్లిసరిన్ సహాయపడుతుంది. రోజు రాత్రి పడుకునే ముందు గ్లిసరిన్ను అప్లై చేసి పడుకొని ఉదయాన్నే మీ పెదాలను చూడండి. మార్పు మీకే తెలుస్తుంది. పెదాలపై ఉండే చర్మం పల్చగా చాలా సున్నితంగా ఉంటుంది. కావున ముఖానికి తీసుకునే జాగ్రత్తల కన్నా వీటి కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా వాడే లిప్ బామ్స్ కొన్ని గంటల్లోనే వాటి సామర్థ్యాన్ని కోల్పోతాయి, కానీ గ్లిసరిన్ పూర్తిగా రోజు మొత్తం పెదాలకు తేమను అందిస్తుంది. కావున లిప్ బామ్లకు బదులుగా గ్లిసరిన్ వాడడం మంచిది. పొడిగా ఉండే పెదాలు సాధారణంగా దురదలకు మరియు చికాకుకు గురి చేస్తాయి. వీటిని గోకడం వలన పెదాలు పగిలి రక్తస్రావం కూడా జరగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పొడిగా ఉండే పెదాలపై గ్లిసరిన్ను చేతి వేళ్లతో పూయటం వలన దురద నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ సింపుల్ హోమ్ రెమెడీ ద్వారా మీ పెదాలను మృదువుగా అందంగా చేసే విధాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దివ్య ఔషధాలుగా చెప్పుకోవచ్చు. రెండవది, ఉప్పు కలిపిన వేడి నీటిని పుక్కిలించుకోవడం. ఉప్పు కలిపిన వేడి నీరు గొంతులో కలిగించే ఇన్ఫెక్షన్లను మరియు గాయాలు వంటివి లక్షణాలను తగ్గించడంలో శక్తివంతంగా పనిచేస్తాయి. ఈ నీటితో